సో 'ధురంధర్ 2 ద రివెంజ్' టీజర్ వచ్చేసింది. ఇది సినిమాలో చూసినదే ఉందా? లేదంటే డిఫరెంట్ ఉందో తెలీదు నాకు. సో, ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ కుమ్మేస్తది. ఆల్రెడీ 1350 ఎంతో కొట్టేసింది భయ్యా క్రోర్స్ సినిమా. 1350 ఎంతో కొట్టింది. ఒక్క ఇండియాలోనే 1000 కోట్లు కొట్టింది సినిమా. సో, మార్చ్ 19థ్ వస్తుంది. టాక్సిక్ పోస్ట్‌పోన్ అయితది పక్కా. అండ్ ఆల్సో 'డెకాయిడ్' పోస్ట్‌పోన్ అయిపోయింది. 'డెకాయిడ్' విల్ బి కమింగ్ ఇన్ ఏప్రిల్ 10థ్ ఎప్పుడో అంటున్నారు తెలీదు మనకు క్లారిటీ లేదు ఇంకా. సో, 'ధురంధర్' టీజర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. తెలుగులో కూడా వచ్చింది. ఈసారి తెలుగులో కూడా వచ్చింది. తెలుగులో కూడా చూద్దాం. సో, లెట్స్ వాచ్ 'ధురంధర్' టీజర్. 'ధురంధర్ 2' టీజర్. సో, యాహ్! 'ధురంధర్ ద రివెంజ్.' ఓకే. ఇంతేనా ఇక? ये नया हिंदुस्तान है। ये घर में घुसेगा भी और मारेगा भी। ఓకే. డిసప్పాయింటెడ్. సమ్‌వాట్ డిసప్పాయింటెడ్. కొత్త టీజర్ వస్తదనుకున్నా. మార్చ్ 19థ్ పక్కా చేసేసారు. అండ్ సిట్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో, మనకిప్పుడు ఆహ్, 'ఉజైర్ బాలోచన్' ఇంత చిన్నగా కనపడుతున్నది దీంట్లో. అండ్ లైక్ పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉందా? 'ఉజైర్ బాలోచే' ఉన్నాడా? 'ఉజైర్ బాలో' చచ్చిపోడు ఆబ్వియస్లీ రియల్ లైఫ్‌లో ఉండే. సో, ఆ టైం వరకు. సో, అండ్ ఆల్సో ఇప్పుడు అక్షయ్ ఖన్నా ప్లేస్‌లో మనకి 'రెహమాన్ డెకైత్' ప్లేస్‌లో 'హంజా' బికేమ్ వాట్ యూ సే 'బాలోచ్' వాళ్ళ 'షేర్ ఎ బాలోచ్' ఏదో ఉంటది కదా! అది మారింది. అది ఓకే. గుడ్ అనిపిస్తుంది. అండ్ సిట్యుయేషన్ అంటే ఇది బ్రేక్ డౌన్ చేసేద్దాం భయ్యా. మన టీజర్ బ్రేక్ డౌన్ చేసేద్దాం. అంటే కొన్ని కొన్ని ఉంటాయన్నట్టు ఇక దీంట్లో మనోడిప్పుడు టాప్ అయ్యిండన్నట్టు ఆబ్వియస్లీ. ఇదే కాకుండా ఓ షాట్ ఉంటది బ్రో 'ఉజైర్ బాలోచ్' యాక్చువల్లీ. ఇది మన బ్యాక్ స్టోరీ ఏంటో చూపిస్తారు మాక్సిమం. బ్యాక్ స్టోరీలో ఏం జరిగిందనేది ఇంపార్టెంట్. ఎందుకంటే హీ బికేమ్ క్రిమినల్. సో, అది కావడానికి ఏమేం చేసిండు దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, టోటల్ ఏరియా అన్నిటిని కబ్జా చేసుకుంటున్నాడు. మేబీ 'ఉజైర్ బాలోచ్' వర్సెస్ 'హంజా' అవుతదా? అది కూడా ఇంపార్టెంటే. సో, ఏం జరిగింది? ఇదెక్కడయింది? ఇది పాకిస్తాన్‌లో కాలేదు. పంజాబ్‌లో జరిగింది. ఐ థింక్ వీళ్ళ ఫ్యామిలీలో జరిగింది. బ్యాక్ స్టోరీలో జరిగిన షాట్ ఇది. ఇది పాకిస్తాన్‌లో జరిగిన షాట్. హీ బికేమ్ ద వాట్ ఈస్ ఎ కింగ్ పిన్ ఆఫ్ లియారీ ఏరియా. నాకు మిగతా ఉంటదనుకున్నా మాక్సిమం. బట్ ఓకే. దీనిలో ఏదిరా ఇది అసలుదే రావట్లేదేంట్రా వీడు చూపిస్తున్నాడు 'చౌదరి అస్లాం.' ఇప్పుడు కొత్త టార్గెట్ 'చౌదరి అస్లాంకి' ఆహ్, ఇట్ బికమ్స్ 'హంజా' అండ్ 'ఉజైర్ బాలోచ్.' 'ఉజైర్ బాలోచ్' పరిస్థితి ఏంటో చూడాలి. ఎందుకంటే 'ఉజైర్ బాలోచ్' బికేమ్ వెరీ బిగ్ ఆఫ్టర్ రియల్ లైఫ్‌లో. మన 'రెహమాన్ డెకైత్' కంటే పెద్దగా అయిపోయాడు. అండ్ 'హర్షద్ పప్పుని' చంపే సీన్ ఉంటది యాక్చువల్లీ. ఇది ముందే లైక్ ఏంట్రబ్బా స్పాయిలర్స్ చెప్తున్నాను అనుకోకండి. అది రియల్ లైఫ్‌లో జరిగింది కాబట్టి చెప్తున్నా. షాట్ ఎక్కడ బ్రో అది సూపర్ ఉంటది. ఈ షాట్. ఈ తల. అది తల. తలని మళ్ళీ నరుకుతున్నాడు వాడు. అదంత చిన్న ఉంది కదా తల. దట్ ఈస్ తల. ఎవరి తల? మీరే చెప్పేసుకోండి. నరికేది 'ఉజైర్ బాలోచ్.' రియల్ లైఫ్‌లో జరిగిందిది. వీడియో వచ్చింది ఒకటి యాక్చువల్లీ నేను చూసిన. నాకు గుర్తు. సో, మనోడు మామూలుగా లేడు అసలు. హల్కీ బాడీ. సో, కట్స్ బ్రో సీరియస్‌లీ రియల్లీ వెల్ డన్ కట్స్ అసలు యాక్చువల్లీ టీజర్‌లో. దీనికంటే కొత్త టీజర్ వస్తదనుకున్నా. సో, డిసప్పాయింటెడ్ ఇన్ థట్ ఫ్యాక్టర్ డెఫినెట్‌లీ. అంటే లైక్ కొత్త టీజర్ వస్తదనుకున్నా గానీ కొత్త టీజర్ ఇవ్వలేదు. ఏమో కొత్త టీజర్ ఇచ్చుంటే అయిపోయేది కదా! అంటే ఆల్రెడీ ఆ రేంజ్ హైప్ ఉంది. అండ్ నేనేమనుకున్నా అంటే వీళ్ళు 1 మినిట్ 12 సెకండ్స్ ఉంది కాబట్టి నీకు సినిమా చూసినప్పుడు జస్ట్ ఎంత 50 సెకండ్సో, 47 సెకండ్సో ఉంటది అంతే. సో, దాన్ని మళ్ళా ఇస్తారని నేను అనుకోలేదు. చూస్తే మళ్ళీ 47 సెకండ్స్ తర్వాత వీళ్ళు మళ్ళీ 'ఏ నయా ఇండియా హే ఘర్ మే ఘుసేగా భీ అండ్ మారేగా భీ' దీన్ని తెలుగులో ఎలా చూపించారో చూడాలి. లెట్ మీ జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో, తెలుగులో ఎలా ఉందిది? ఇది నూతన భారతదేశం. సరిహద్దులు దాటి చొరబడుతుంది. దెబ్బ కొట్టి తీరుతుంది. బాలే. అంత మంచిగా రాలేదు. ఈ 'ఘర్ మే ఘుసేగా భీ और మారేగా భీ' ఇంకా చాలా బాగుందనిపించింది. చొచ్చుకుపోయి కొడుతుంది అన్నట్టు ఇది నూతన భారతదేశం. ఇది కొత్త భారతదేశం. అక్కడ రాసినట్టే అది ఎగ్జాక్ట్‌లీ అదే పెట్టుంటే బాగుండేది. సరిహద్దులు దాటి ఇది ఇంట్లోకి చొచ్చుకొచ్చి కొడుతుంది. చొరబడుతుంది. దెబ్బ చంపుతుంది కూడా. కొట్టి తీరుతుంది. యాజ్ ఇట్ ఈజ్ పెట్టినా బాగుండేది. అంటే లైక్ మేబీ అక్కడ వాళ్ళకి చెప్తుంటే అక్కడ డబ్బింగ్ ఉంటది. హిందీ డబ్బింగ్ సెట్ కావట్లేదు. ఏ నయా భారత్ హై, ఏ నయా హిందుస్తాన్ హై, ఏ ఘర్ మే ఘుసేగా భీ और మారేగా భీ వచ్చేసిందా నార్మల్‌గా వచ్చేది కదా! నార్మల్‌గా ఇది ఏమోలే. బట్ నేను చెప్పినట్టుగానే లైక్ కొత్త టీజర్ ఇచ్చుంటే బాగుండేది. చెబుతున్నా దిస్ హ్యాస్ ద పొటెన్షియల్ టు క్రాస్ 2000 క్రోర్స్ ఈజీలీ. ఊది పారేసే ఛాన్స్ ఎక్కువ ఉంది దీనికి. సో, ఇన్ థట్ వే డెఫినెట్‌లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ బట్ అదే
టీజర్ అని చెప్పి మీరంతా అనౌన్స్మెంట్లు చేసి ఆల్రెడీ మనం థియేటర్లో చూసినాం, థియేటర్ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది, నెట్‌ఫ్లిక్స్‌లో చూసేసినాం. మళ్ళీ దాన్నే రిలీజ్ చేయడం ఏంటి? దట్ ఈస్ సమ్‌వాట్ డిసప్పాయింటింగ్. నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ చూడాలి. ఇది ఎలా ఉందంటే ఇట్ ఈస్ గివింగ్ మళ్ళీ వస్తున్నాం. మార్చ్ 19థ్ వస్తుంది సినిమా. కుమ్మైపోతుంది అన్నట్టు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇఫ్ యూ గివ్ మీ గుడ్ ఫుటేజ్ అండ్ ఆల్సో రియల్ మళ్ళీ కొత్త ఫుటేజ్ ఇచ్చుండు ఇంకా బాగుండదు అన్న ఫీలింగ్. ఇది గుడ్ ఫుటేజ్ అనట్లేదు. గుడ్ ఫుటేజ్ కాదనట్లేదు నేను. కొత్త ఫుటేజ్ కావాలని ఫీలింగ్. సో 'ధురంధర్ రివెంజ్' ఓకే. బాగుంది. ఫాంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ వెల్ డన్. మంచిగా అనిపించింది. సో ఇది సిచ్యువేషను. అదే బ్రేక్ డౌన్ ఏముందంటే ఇదే భయ్యా లైక్ వీఆర్ గెట్టింగ్ న్యూ వాట్ ఈస్ ఎ టీజర్ అనుకున్నా. కొత్త టీజర్ ఏమీ రాలేదు. సో ఐఎమ్ రియల్లీ హోపింగ్ కుమ్మేస్తానని గ్యారంటీ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ షూట్స్ ఏదైతే చేస్తున్నారో ఆల్రెడీ షూట్ అయిపోయింది. 250 crores 280 crores బడ్జెట్ ఉండేది. ఆల్రెడీ చేసేసారు. చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. కొన్ని అక్షయ్ ఖన్నా గారి రోల్ ఉంటుంది అంటున్నారు. అవన్నీ మనకు తెలియదు కానీ మొన్ననే సంజయ్ దత్ గారు అండ్ ఆల్సో మన మొహమ్మద్ ఇక్బాల్ మన అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ మధ్యలో ఒక సీన్ షూట్ చేశారు. సెట్ వేసి సపరేట్గా షూట్ చేశారన్నట్టు. ఆ సీన్ బయటకు వచ్చేసింది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. కొత్త సీన్స్ ఏం యాడ్ చేశారు అండ్ ఇప్పుడు మన హంజా గాడి క్యారెక్టర్తో ఏమేం చేస్తారు. రియల్ లైఫ్లో ఈ క్యారెక్టర్ లేదు. సో ఈ క్యారెక్టర్తో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే రియల్ లైఫ్ ఈవెంట్స్ని చాలా దగ్గరగా ప్యారలల్గా వెళ్ళిపోయింది అన్నట్టు సినిమా. మనకి డిమానిటైజేషన్ కానీ, రెహమాన్ డెకేత్ డెత్ కానీ, చౌదరి అస్లాంని చూపించిన విధానం కానీ, జమాలి జమీల్ ఎవరైతే ఉంటాడో మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ యాక్చువల్లీ వేరే పేరు మార్చారు. ఆడు ఇంకా బతికున్నాడు కాబట్టి ఆ పేరు మార్చి లైక్ కొన్ని చేంజెస్ చేశారనమాట. దానివల్ల ఏమవుతుంది వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఏమవుతుంది, ఉజైర్ బలోచు ఏమవుతుంది క్యారెక్టర్, చౌదరి అస్లాం చచ్చిపోతాడు అంటే రియల్ లైఫ్లో చచ్చిపోయాడు. ఇవన్నీ స్పాయిలర్స్ అనుకోకుండా రారే. రియల్ లైఫ్లో జరిగింది ఆల్రెడీ నేను వీడియో చేశాను. దీని కంటిన్యూషన్ ఇంకో వీడియో చేస్తాను. బాను బెజ్జంకిలో ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్. మస్తు ఉంటుంది అది. సో ఇంకా చాలా చేయాలి వీళ్ళు. ఎలా చేస్తారో చూడాలి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. బాగుంటే హ్యాపీయే. ఇంకేం వద్దు, కుమ్మేద్దాం. 2000 కోట్లు ఊదేస్తుంది. టాక్సిక్ పోస్ట్పోన్ అవుతుంది. ఆల్రెడీ మన డెకాయిడ్ పోస్ట్పోన్ అయిపోతుంది. టాక్సిక్ పోస్ట్పోన్ అవుతేనే మంచిది. ధురంధర్ ఈజ్ అ ఫినామినా. ధురంధర్ ఈజ్ అ తుఫాన్. ధురంధర్ ఈజ్ అ స్టామ్. దాని అమ్మ స్టామ్ అంటారు కదా, థండర్ స్టామ్, ఫైర్ స్టామ్ దాని అమ్మ మొగుడిది. సో ఆ రేంజ్ పెద్ద సినిమా ఇది. సో డోంట్ కమ్ విత్ ధురంధర్ 2. నీట్గా పోస్ట్పోన్ చేసుకోండి. May 1st ఎప్పుడో రండి, కుమ్మేయండి ఆ టైంకి. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ధురంధర్. మీకు ఏ రేంజ్ అనిపించింది? ఈ టీజర్ మనం ఆల్రెడీ చూసేసాం. బట్ స్టిల్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఐ గాట్ ద ఛాన్స్ టు బ్రేక్ డౌన్. నేనేమనుకున్నాను, నా థాట్ ప్రాసెస్ అని చెప్పడానికి ఇదైతే వచ్చింది కానీ ఐ వాంటెడ్ న్యూ ఫుటేజ్. సో లైవ్ పెట్టి లైట్ తీసుకుందాం. మీకు అనిపించింది కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరూ ఒక మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.